వేములవాడలో నాయి బ్రాహ్మణుల నిరసన ర్యాలీకి మద్దతు ప్రకటించిన తెలంగాణ మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్ కార్పొరేట్ సెక్షన్లో వ్యతిరేకంగా వేములవాడ పట్టణంలో గత 2 రోజులుగా తెలంగాణ నాయని బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని నాయని బ్రాహ్మణులు తమ సెలూన్ షాపులు బంద్ పెట్టుకొని నిరసనను తెలియజేస్తున్నారు. ఈరోజు వేములవాడలో కోరుట్ల బస్టాండ్ నుండి బద్దిపోచమ్మ ఆలయం మీదుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు నుండి తిప్పాపూర్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు మున్సిపాలిటీ కమిషనర్కు వినతి పత్రాలు అందజేసినారు. కార్పొరేటర్ సెలూన్లకు పర్మిషన్ ఇవ్వద్దని, వారికి అనుమతులు ఇచ్చి మా పొట్టగొట్టొద్దని వేడుకోవడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ నాయని బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాదులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేసినారు. వచ్చి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థను పెట్టుకొని కులవృత్తి ధ్వంసం చేస్తున్నారని చెప్పి ఆ రోజు కూడా ఉచిత కరెంటులో కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఎవరైతే నాయ బ్రాహ్మణ కులాలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీలు కానివ్వండి, ఉచిత విద్యను ఇస్తామని చెప్పినాం. తద్వారా ఏమైందంటే వేరే కమ్యూనిటీ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, వేరే రాష్ట్రం వాళ్ళని ఎంకరేజ్ కావద్దు అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి, తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కులవృత్తులు ధ్వంసమైనవి, నాయ బ్రాహ్మణులు రోడ్డు మీద తీసుకొస్తున్నారు, వేరే కార్పొరేట్ సంస్థలకు వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఆ రోజు కూడా గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు కులవృత్తులు కాపాడాలని ఇప్పటికీ మేము అదే కట్టుబడి ఉండి నాయ బ్రాహ్మణులు వెంబడుంటాము. ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలకు మేము వ్యతిరేకంగా ఉంటాం. కాబట్టి తప్పక మళ్ళీ కులవృత్తులు తెలంగాణలో నాయ బ్రాహ్మణులు తీసుకొచ్చే విధంగా మా పార్టీ వెనుకబడిన కులాల పార్టీ కాబట్టి డెఫినెట్గా మీకు అండగా మా పార్టీ ఉంటుందని చెప్పి మరొకసారి సెలవు చేస్తాం. గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, గంగుల కమలాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలో మరి కార్పొరేట్ సెలూన్కు వ్యతిరేకంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి, జిల్లాకు సంబంధించినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా గత 2 రోజులుగా వేములవాడ పట్టణంలో సెలూన్లన్నీ కూడా బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఒకసారి ఇటువైపు దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 150 సెలూన్లు వేములవాడ పట్టణంలో నడుస్తున్నాయంటే దాన్ని ఆధారంగా చేసుకొని ఒక 5,000 మంది బతుకుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ ఈ సెలూన్ల దాంట్లోకి చొరబడి మా ఒక పొట్టలు కొట్టేటువంటి ప్రయత్నం కార్పొరేట్ సెలూన్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేసే వాళ్ళ లెవెల్ కూడా నాయి బ్రాహ్మణ కులంతో కానీ, నాయి బ్రాహ్మణ వృత్తితో కానీ సంబంధం లేనటువంటి వాళ్ళకు అనేక వృత్తులున్నాయి. చేసుకోవాలనుకుంటే ఈ దేశం మీద గుండు సూది నుండి మొదలు పెడితే కారు దాకా తయారు చేసేటువంటి వ్యాపారాలు వారికి ఉన్నాయి. కానీ అయినా మరి దీంట్లో నాయి బ్రాహ్మణ వృత్తిలోకి చొరబడి మా ఒక పొట్టను కొట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా ఈరోజు రజకులకు వృత్తి భద్రత కల్పిస్తూ ఒక జీవోను ఇవ్వడం జరిగింది గతంలోనే. మరి అటువంటి జీవోను నాయి బ్రాహ్మణులకు కూడా బ్రాహ్మణులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంచిర్యాలలో ఈ విధంగానే కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు చేస్తే అక్కడ నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ఎదురు తిరిగి మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేసి, మున్సిపల్ పర్మిషన్ను రద్దు చేసి అక్కడ 40 రోజులు నిరాహార దీక్ష చేస్తే అక్కడ కార్పొరేట్ సెలూన్ బంద్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. రేపొద్దున ఆ పరిస్థితి వేములవాడ కూడా వచ్చి నాయి బ్రాహ్మణుల ద్వారా ఈ ఇక్కడ వ్యవస్థకు దెబ్బతినేటువంటి ఆస్కారం మీరు ఇవ్వద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మున్సిపల్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం, మున్సిపల్ పాలక వర్గాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఆ కార్పొరేట్ సెలూన్కు మీరు పర్మిషన్ వెంటనే రద్దు చేయండి. ఇచ్చినట్లయితే, ఇవ్వకపోయినట్లయితే అక్రమంగా పెడుతున్నట్టు వారిని అరెస్ట్ చేయండి. మీరు చేయనట్లయితే నాయి బ్రాహ్మణులందరూ కూడా మున్సిపల్ కార్యాలయాన్ని, ప్రభుత్వాన్ని ముట్టడి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలో నాయ బ్రాహ్మణ సంఘం సోదరులు 2 రోజుల నుంచి షాపులు బంద్ చేసి ఏదైతే పెట్టుబడిదారులు ఇక్కడ వేములవాడ పట్టణంలో షాప్ పెడుతున్నారో దాని వ్యతిరేకంగా ఈరోజు సంఘీయులందరూ కలిసి ఈ శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది. అందులో ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఈ వినతి పత్రం సమర్పిస్తున్నాం. అనాదిగా మేము వివక్షకు లోనవుతున్నాం. ఆ వివక్షలో భాగంగా ఇలా పెట్టుబడులు వచ్చి మా పొట్ట కొడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఏదైతే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఇలా ఎవరికైతే రజకులకు మీరు జీవో విడుదల చేసారో మా నాయ బ్రాహ్మణులు కూడా అదే జీవో విడుదల చేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అనాదిగా మేము చేస్తున్న వృత్తి చాలా ప్రాచీనమైనది, సనాతన ధర్మంలో ఇది ఒక భాగం. దీన్ని మీరు ఎటు పోకుండా చూసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. సమావేశం జరుగుతున్నది. 2 రోజులుగా 3 రోజుల బంద్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం.
దీన్ని 2 రోజులు విజయవంతమైంది. ఈ 3 రోజులు కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము 2 రోజులకు పైగా బంద్ చేస్తామని గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. మాకు కూడా రక్షకులాగా పెట్టేందుకు కల్పించి మమ్మల్ని రక్షించాలి, లేకపోతే మేము ఇంకా ఉధృతం చేస్తామని మనవి చేస్తున్నాం.